కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారట. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని ఐఎన్డిఏ కూటమికి వచ్చినేమో కాలం కలిసి రాలేదు. మమతా బెనర్జీ ఆ కూటమి నుంచి వైదొలిగింది, మొత్తం తనవి పోటీ చేస్తుంది, అక్కడ ఇంకే సీటు ఇవ్వనని చెప్పేసింది. ఇప్పుడు ఆ కూటమి నుంచినే అప్నాదళ్ బయటికి పోయింది, ఓవైసీకి అది కలిసి వచ్చింది. ఓవైసీతో కలిసి ఉత్తరప్రదేశ్లో పొత్తు పెట్టుకుంది. ఐఎన్డిఏ కూటమి నుంచి వైదొలుగుతున్నట్టు అప్నాదళ్ కామెరవాది ప్రకటించింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీ సారథ్యంలోని ఏఐఎంఐఎంతో కలిసి పోటీ చేయబోతున్నట్టు చెప్పింది. తమ రెండు పార్టీలు కలిపి పీడీఎం న్యాయమోర్చాను ఏర్పాటు చేశామని పేర్కొంది. వెనుకబడిన దళిత ముస్లిం వర్గాల ప్రజలకు న్యాయం కోసం పనిచేస్తామని చెప్పుకొచ్చింది. సమాజ్వాదీ పార్టీతో తెగతెంపులు చేసుకున్నట్టు అప్నాదళ్ కే నేత పల్లవి పటేల్ చెప్పారు. ఆదివారం పల్లవి పటేల్ తన తల్లి కృష్ణా పటేల్ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో లక్నోలో మీడియాతో మాట్లాడారు. బీహార్ రాష్ట్రం కౌలంబి జిల్లాలోని సిరాంతు నియోజకవర్గం నుంచి పల్లవి పటేల్ ఎస్పీ తరపున ఎమ్మెల్యేగా గతంలో గెలుపొందారు.